బాబా లాబీ చూసారా గైస్, ఏమన్నా ఉంది. రీజనల్ టాప్ 1 ప్లేయర్ అంట గైస్. సో ఈరోజు అయితే మనం రీజనల్ టాప్ 1 ప్లేయర్ అయితే బిఆర్ ర్యాంక్ పుష్ అయితే చేయబోతున్నాం. సో వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ వీరాబాయ్ వైటీ. సో మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మ్యాచ్ ఇచ్చాడు గైస్. బెర్ముడా ఇచ్చింటే పీక్లో దిగే వాళ్ళం. సో మంచి మంచి ఎంటర్టైనింగ్గా ఉండేది పీక్ అయితే మనకి. సో మ్యాక్సిమం ఓల్డ్ ప్లేయర్స్ అందరికీ పీక్ అంటే ఒక ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో చూడండి గైస్, లాబీ అంతా రీజనల్ ప్లేయర్స్ అయితే కలకలు ఆడుతుంది అనమాట. సో మామూలుగా ఉండదు అనమాట. రీజనల్ టాప్ 1 ప్లేయర్ అంటే మామూలు ఏంటి గైస్. సో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనమాట. రీజనల్ అంతా మొత్తం చాలా బాగుంటుంది. సో పైన అయితే మనం ల్యాండింగ్ అయిపోయే టైం వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడైతే ఇకపోతే మనం స్ట్రైట్ మార్క్ చేసుకున్నాం. సో స్ట్రైట్గా ఆడపోయి దిగేసి ఎనిమిస్ని అయితే మనం మంచి మంచి వెపన్స్ అని లూట్ చేసేసుకుని ఎనిమిస్ని అయితే ఫుల్గా కొట్టేసి రచ్చ చేద్దాం అనమాట. సో ఫైనలీ మనం ల్యాండ్ అయిపోయినా మన సర్వైవర్ అయితే సైడ్కి వెళ్ళిండు. సో ఇంకొక అయితే వెళ్తున్నారు. సో దిగుదాం. ఇంకా దిగి దగ్గర మనకి ఏం గన్ దొరికింది? ఓకే, ఒక స్నైపర్ గన్ దొరికింది. తర్వాత ఒక ఏఆర్ఎం గన్ దొరికింది. సో ఇక్కడ ఒకడైతే దిగాడు గైస్. దీనికి కొడుతాం దాని సైడ్ ఓకే తీసుకున్నాం. ఓకే లెఫ్ట్ వస్తున్నాడు. ఓకే సక్సెస్ఫుల్గా అయితే ఒకనైతే డౌన్ తీసుకున్నాం అనమాట. మినీ యూసే డైట్. సో మన బ్రో అయితే మనతో పాటే ఉన్నాడు. రీజనల్ టాప్ 1 ప్లేయర్ అయితే మనతోనే ఉన్నాడు. సో మనతో పాటే దిగిండు. సో ఈ రోజు అయితే గైస్ రచ్చ చేయాలి గాయస్. నెక్స్ట్ మొత్తాన్ని ఎర్రిపెక్కించాలన్నమాట. సో మామూలు ఓకే యూఎంపీ దొరికింది మనకి. సో సూపర్ అనమాట యూఎంపీ. ఓకే ఇక్కడ ఎంపీ5 అండి గైస్. ఓకే ఎంపీ5 మన బ్రో దగ్గర ఫుట్ అయితే వస్తుంది. సో అర్జెంట్గా వెళ్దాం. సో బ్రో దగ్గర ఫుట్ వస్తుంది. పైకి వెళ్దాం. పైన ఎవరు కనిపించట్లేదు. ముందు ఇక్కడ వెళ్ళినట్టున్నారు. సో ఇక్కడ బ్లూకి వెళ్దాం. అట్లయితే నుంచి ఇక్కడ బ్లూకి ముందుకు వెళ్దాం. ఇక్కడ అయితే కనిపించట్లేదు. అరే డ్రోన్ డౌన్ చేశారు. పైకి వెళ్ళాలి. పైన ఇద్దరు ఉన్నట్టున్నారు. ఓకే ఒకరిగా తెచ్చారు. ఇంకొకరు ఉన్నాడు. ఇంకొకటి వరకు అయిందన్నమాట. ఇది కూడా అయిపోయింది. సో సక్సెస్ఫుల్ అయితే ఇద్దరిని అయితే కొట్టేసినాం గైస్. స్టార్టింగ్ 3 కిల్స్ అయితే మనం స్టార్ట్ చేసినాం. వేట కోత అన్నట్టు. సో మనోడికి అయితే రివైవ్ ఇచ్చేసిండు మన సర్వైవర్. వీడియో అంతా కొంచెం ఎంటర్టైనింగ్ గానే ఉంటుంది గైస్. ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి ఇంకొన్ని కంటెంట్ వీడియోస్ అయితే మనం తీసుకొద్దాం. నెక్స్ట్ స్టెప్ ఇంకా ఒక మంచి గన్ సెలెక్ట్ చేయండి గైస్. ఇండియా టాప్ 1 ప్లేయర్తో ఆడడానికి అయితే ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే ప్రెసెంట్ రీజనల్ ఎవడు ఫైర్ చేస్తాడు మనల్ని. ఓకే ఎవడాడు పెడదాం. ఎవడు కనిపిస్తలేదు. అక్కడ ఏదో చిన్నగా అంటున్నాడు. ఓకే 51 డ్యామేజ్ ఏం లేదు. మన బ్రో ఎక్స్ప్లెయిన్ నెంబర్ 4. సో నెంబర్ 4 అయితే ఎక్స్ప్లెయిన్ మనం బోయ్ ఇచ్చేద్దాం. 400 ఇచ్చాను. ఓకే సో వాడైతే మనం ఫైర్ చేసాం గైస్. నెంబర్ 2 మన సర్వైవర్ అయితే ఇంకా తిరుగుతున్నాడు అనమాట. సో వెహికల్ మీద. సో టాటా మంచి సర్వైవర్ గైస్. ఇంతవరకు బాగా సపోర్ట్ ఇచ్చిండు. ఇక్కడ కూడా కొట్టాడు కదా వాడైతే కనిపిస్తలేదు. మరి మేబీ వాడైతే పోయిండేమో మరి నాకు కూడా తెలియదు. సో మన సర్వైవర్ అయితే చాలా తిరుగుతున్నాడు కార్లో. సో ఇంకా అలా పరిగెట్టుకుంటే ఆ పక్కనే ఉన్న ఏదో ఊరికి వచ్చినాం గైస్. ఈ ఊరు పేరు మనకంటే తెలియదు. ఏదో సంథింగ్ పేరు ఉంది. సో పైన ఒకడైతే మనకు కనిపిస్తున్నాడు. సో వాడి దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ మనమైతే డ్రోన్ వదిలేరనమాట మన మీదకి. ఎక్కడెక్కడ ఉన్నాడు. ఎక్కడెక్కడ నుంచి కొట్టాడు. సో అంబివాడితో అయితే వాడి పిచ్చ పగలు కూడా అది అక్కడ ఉన్నాడు గైస్. తగిలిన హెడ్. ఓపి ఇంకొకటి వచ్చేసింది. 4 నాయన 4 ఉంది గైస్. 4 అంటే లిటరలీ 4 ఉంది గైస్. హెల్త్ అసలు వాడు రివైవ్ ఇచ్చేస్తాడేమో. సో మనం ఒకసారి వాల్ని బ్రేక్ చేసి వాడిని ఫుల్ కిల్ తీసేసుకున్నాం. సో ఫుల్ కిల్స్ అయితే అమ్మో వీడు డౌన్. మళ్ళీ 20 ఇచ్చేసిండు గైస్ ఆల్రెడీ. సో మనం వీడిని ఫుల్ కిల్ చేసేద్దాం. ఇప్పుడైతే వచ్చేసినాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హీల్ చేసేయాలి. హీల్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడైతే కనిపించట్లేదు. విజిల్ అవ్వట్లేదు. కింద ఫైనాన్షియల్ ఎక్కడ వస్తున్నాడు. ముందుకు వస్తున్నాడు. వాడు పక్కకి వెళ్ళింది. సో వీడికైతే సక్సెస్ఫుల్ హెడ్ షాట్ అయితే కొట్టి నాకైతే చేసేసినాం. ఇంకెవరైనా వస్తున్నారా? ఎవరైనా సో మనం లూట్ చేసుకుంటాం. ఇప్పుడు కిల్ చేసేసి మనం వాడితే లూట్ చేసుకుంటాం. ఎక్కడ ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తుంది ఫుడ్ స్టెప్స్? ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ ఏదో వస్తుంది. ఈడో వచ్చిండు. అరే ఓకే గైస్ ఏం పర్లేదు. మన సర్వైవర్ అయితే ఉన్నాడు. ఇంకైతే ఇదిగోండి మన సర్వైవర్ అనమాట. 7,800 కాయిన్స్ సర్వే చేస్తున్నాడు అనమాట. మామూలు రీజనల్ ప్లేయర్తో కూడా చచ్చిపోయాడు. ఇక్కడ నాకు అనమాట. సో ఓకే మన ఇంకో బ్రో ఇచ్చిండు. నెంబర్ 3 కూడా ఇచ్చిండు అనమాట. సో నన్ను ఎక్కడైతే చంపేసిండో అక్కడికే మళ్ళీ నేను వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. సో ఇంకెళ్దాం.
5 kills అయితే చేసినాం. ఇంకొక బ్రో కూడా 5 kills చేసింది. నెంబర్ 2 బ్రో అనుకుంటున్నాను. నెంబర్ 2 బ్రో 5 kills 5 kills చేసినాం. ముగ్గురు అనిపిస్తున్నారు. అందుకని మంచి ఫైట్ కలుగుతుంది. ఇక్కడైతే ఎవరు కనిపించట్లేదు. స్లోగా అటు ఇటు రోడ్ చేసుకొని లోపలికి వెళ్దాం. అంటే మెల్లగా కదలడం. ఇక్కడ నుంచి ఫైరింగ్ కాకుండా చేసుకొని లోపలికి కూడా కనిపిస్తున్నారు. ఓకే నేను ఒకసారి ఫైర్ చేద్దాం. ఓ లక్ష నుంచి ఫైరింగ్ చేస్తున్నారు అయితే. ఆహా అక్కడ ఉన్నాడు. ఇది బ్యాక్ సైడ్ కూడా ఉన్నాడు. వాళ్ళకి కుదురుతానమాట. మన టీమ్మేట్స్ ఎవరు మన దగ్గర లేరు. సరే మనకి 20 వచ్చింది. 20 వచ్చేసారు. సో జిప్పే ఏందా ఎటెళ్ళాలో కూడా తెలిస్తే అసలు దిగుదాం ఎటో ఒకటి చూసుకొని. ఫైనల్గా మిడిల్లో అయితే ల్యాండ్ అవుతున్నాం. అక్కడ మనం చంపపోయినా మేబీ కిల్ చేసేవాళ్ళం. అప్పుడు నేను యాక్చువల్గా ఫుల్ ప్రయారిటీ ఓన్లీ కిల్స్ మీద ఇచ్చా గైస్. ఒక కిల్స్ చేద్దాం ఫుల్గా అని చెప్పి అదొక ప్రయారిటీ అయితే అవుతుంది. ట్రై చేస్తున్నాను అనమాట. సో కిల్స్ కొట్టడానికి కిల్స్ కొడితే మామూలుగా ఉండదు. మన పిల్లలు పెట్టి అట్లీస్ట్ చచ్చిపోయాలో 10 కిల్లులనే ఇస్తా గైస్. రీజనల్ లాబీ అసలు మామూలుగా ఉండదు. ఇలాంటి లాబీలో కొట్టుకుంటే అసలు మనకి ఏం కాదు. మీకు కూడా తెలిసే ఉంటుంది రీజనల్ లాబీ అంటే ఎట్లా ఉంటుందో. అదనమాట ఎక్కువసారి సో అంటుంటే నాకు కూడా నవ్వుతుంది. ఇక్కడ ఇవేవో గన్స్ ఉన్నాయి. ఇంకేం చేద్దాం. సో లోట్ అయితే చేస్తున్నాం. ఇంకా ఇక్కడ ఏవిఎస్ వేస్ట్ ఏకే ఉంది. ఏకే తిద్దాం వద్దురా. స్టార్ మన నెంబర్ 4 బ్రో చచ్చిపోయింది అబ్బా. ఆగండి రివైజ్ చేసేద్దాం. బ్రోకి ఒకసారి రివైజ్ చేసేది. ఓ నెంబర్ 3 కూడా చచ్చిపోతాను. ఒకసారి బ్రోకి రివైజ్ చేసేస్తే బెస్ట్. ఆగండి ఉంటాయి. 6 అంటే రివైజ్ చేసేస్తాం అనమాట. నెంబర్ 3 ఓకే. నెంబర్ 3 కూడా డౌన్ ఇస్తుంది. 8 kills గాయస్. నెంబర్ 3 9 kills ఇస్తుంది గాయస్. మనం ఇంకా 5 kills ఉన్నాం. మనం ఎట్లైనా కిల్స్ కొట్టాలి గాయస్. ఎట్లైనా తెలుగుడు అంటే మామూలు ఉండదు. ఇక్కడైతే నేషనల్ ఎయిర్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు. సో ఆయన అయితే చూసాను. పగలగడ ఎక్కడ కిల్ అయితే వచ్చిందా. ఓకే వాడేమో కిల్ వచ్చిందా అనుకున్నాడు. అక్కడ ఎనిమిది ఉన్నారు. మన 1x స్కోప్ ఉంది. కొంచెం ఉండనే ఉంటారు 1x స్కోప్ కొట్టాలంటే. ఓ రైట్ సైడ్ నుంచి కొడుతున్నారా. అమ్మ అప్గ్రేడ్ చేసుకున్నా. కొంచెం లోపలికి వెళ్ళి కార్ తీసుకున్నాం. జోన్ అయితే వచ్చేస్తుంది. మన జోన్ దగ్గర అయితే లేమో. వెనకతల ఒక ఎనిమిది ఉన్నాడు. కార్ అయితే అప్గ్రేడ్ చేసేసుకున్నాం. లాంగ్ నుంచి కొడుతున్నాడు. మన దగ్గర లెఫ్ట్ సైడ్. ఏంది గాయస్ ఇది. ఎవరిని కొడతామన్నా సరే వచ్చేస్తున్నారు. ఇక వచ్చింది హెడ్ షాట్ దిగాడు అనమాట. సారీ హెడ్ షాట్ అయితే పడిపోయింది అనమాట వాడికి. వాడిప్పుడు నా హెడ్ సైడ్ ఉంది. సో ప్యాక్ వేసుకున్నాం ఒకసారి. ఎందుకైనా మంచిది. మళ్ళీ వాడు ఎటు నుంచి వచ్చి కొడతాడు కొడుతుంది. ఆ తర్వాత ఎరగొట్టినప్పుడు పరిగెట్టుకుంటూ వస్తున్నాడు. ఎదురుగా నిల్చున్నాడు. ఓకే ఎంత నేను జరుగుతా ఎరగొట్టడం నేను సారా నా కూడా సారా ఇందులో నీకుంది పేడుతుంటే రైట్ సైడ్ లోపలికి పరిగెత్తుతాను. ఓకే వీడు ఇటు కనిపించట్లేదు. ఎదురు ఇక్కడ కూడా లేడు గాయస్. భయపడి ఉంటాడులే. మనం వచ్చామంటే మినిమం ఉండాలి కదా. అది కూడా ఆయన కథ కనిపించాడు. నేను ఇటైనా రావచ్చు ఇట వచ్చాడు. నా కొడక రే అది అనుకుంటున్నారు. నా కొడక అర్జెంట్గా అయితే ఫుల్ మెడికేట్ వేసి చచ్చిపోతానా చాలా చేస్తున్నా లాస్ట్ ఏమన్నా. సో ఇక్కడ ఒక వెహికల్ అయితే తీసుకొని మనం వెళ్ళిపోయి అర్జెంట్గా నష్టపోవాలి. ఎందుకంటే మన హెల్త్ అనేది తగ్గిపోతుంది. జోన్ అయితే చాలా గట్టిగా లాగేస్తుంది అనమాట. సో మన టీంలో ఇద్దరైతే చచ్చిపోయినారు. మనం అర్జెంట్గా రివైవ్ ఇచ్చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఎన్ని మిషన్ ఉంది. సో ఇక్కడ రివైవ్ ఇచ్చేసి మనం ముందుకైతే వెళ్ళిపోదాం. సో ఇక్కడ కూడా ఎనిమిస్ ఉన్నట్టు ఉన్నారు. ఓకే ఎనిమిది ఉన్నాడు. ఒకడు ఉన్నాడు. ఇది రివైవ్ చేద్దాం ఫస్ట్. ఓకే ఇక్కడ ఉన్నాడు. ఓ బైక్ మీద వస్తున్నాడు అయితే. బాబా 3 వైపుల నుంచి కాబట్టి ఇంత దారుణమైన ఎలా కొట్టాడు. ఇక్కడ కూడా దిగి 90 డ్యామేజ్కి కిల్ వచ్చింది వస్తున్నాడు. ఇది బాగానే ఉంది. సో మనకైతే రివైవ్ ఇచ్చేస్తాం. కాబట్టి ఎందుకు అలా సరే తెలియదు. ఇవాళ వద్దా అని అడుగుతున్నారు. ఇందులో ఇంకా వాళ్ళు ఇవాళ వద్దా అని చెప్పి ఒక డిస్కషన్లో అడుగుతుంటే ఏముంది మనం మన హిందీ రాదనుకుంటున్నాడు. మనకి తెలియదు హిందీ రాదనుకున్నారంట.
మామూలుగా ఉండదు. హిందీ అన్ని రకాల భాషలు మాకు వస్తాయి. సో ఇక్కడైతే దిగుతున్నాం. మన నెంబర్ 3 బ్రో అయితే ఇక్కడే ఉన్నాడు. ఆయనకైతే సపోర్ట్గా దిగుదాం. ఇంకెవరైనా ఉన్నారా? లేరు. మనం ఏదైతే ఒకటి ఉన్నాడు. ఏదైతే పిచ్చర్ అయితే కొట్టేదాం. బయలుంటే ఇక్కడ కూడా వచ్చాడు. మనకైతే ఈ పిస్టల్తో కొట్టేసిన. నెంబర్ 3 నెంబర్ 4 మనోడు చివరి ఉన్నాడు అనమాట. ఈ మ్యాచ్ అయితే బోయ కొట్టాలి, ఖచ్చితంగా బోయ కొట్టాలి. ఎవడరా నువ్వు నన్ను గుర్తిస్తావరా నువ్వు? అక్కడ ఏదో ఊపి మీద వచ్చి బుద్ధిని కాదు నన్ను మాత్రం. అది దారుణంగా మనమైతే మనం మంచి సపోర్ట్ చేస్తున్నాం. సో అర్జెంట్గా ఇక్కడ నుంచి అయితే మనం పారిపోరు గైస్. అక్కడ అయితే ఫినిష్ చేసేసాం. మీ బ్రోకి అయితే మా హీల్ పిస్టల్ ఏదో చేస్తాడనమాట. వెపన్ గ్లోరీ అయితే చేస్తాడు. సో మనం ఇక్కడ కొంచెం క్యాంపింగ్ చేస్తాం. జోన్ కదలడం స్టార్ట్ అయితే ముందుకెళ్దాం. ఇంట్లో నుంచి ఎవడో ఫైర్ చేస్తున్నాడు, కనిపిస్తాడు. మనోడైతే వచ్చింది ఆపి వెళ్ళంటున్నాడు. ఎర్ర బయట చూపిస్తాను. అమ్మో మిస్ అయిపోతాడు జరగడం. మనోడికి హీల్ పిస్టల్ అయితే చేస్తాడు. మనం కూడా పెట్టుకోమంటే కనిపించట్లేదు. కొంచెం ముందుకెళ్ళాం. వాల్ వేసుకుంటా. ఓకే పైన కనిపించాడు. లేదు ఇంకా అదేదో వేసింది గాయ. ఈ అప్డేట్లో ఏవేవో వస్తున్నాయి గాయ. అసలు నాకు ఏం అర్థం కాదు ఎందుకు అవన్నీ. ఇక్కడ లెఫ్ట్ ఒకటి ఉంది కానీ అర్థం పడదు. అయిపోయింది. మనోడు వస్తాడు. సపోర్ట్ రాబో మనోడైతే ఆయన నాన్ చేసేసింది అనమాట. మనోడు హీల్ పిస్టల్ సంథింగ్ ఏదో చేస్తున్నాడు. వెపన్ గ్లోరీ ఒకసారి నాకు ఈ వెపన్ గ్లోరీకి హెల్ప్ చేద్దాం. మంచిగా నేడేసుకొని వచ్చిపోయి వెపన్ గ్లోరీ ఫినిష్ చేద్దాం. ఏదో తీసిన ఓకే ఇక్కడ వచ్చింది. ఇంకోసారి తెచ్చుకోవా ఏ వెపన్ గ్లోరీ వేసిండు. ఓకే ఫైన్. ఇంకోసారి తెచ్చుకోవడం నేడు కింద పడిపోయింది అబ్బా. సరే నేను కిందకి వెళ్దాం. జోన్ అయితే వచ్చేసింది. మనం వచ్చేది జోన్లోకి వెళ్ళిపోవాలి. మనకి రెస్ట్ కూడా లేదు. ఇంకెంతమంది ఉన్నారు గాయస్? 4 మంది. ఇంకా ఒక స్క్వాడ్ ఉంది. సో మన టీం అయితే ఒక నాక్ అయితే వచ్చింది. ఫోన్ ఏందిరా దీన్ని పులికి చేసేద్దాం. ఓ రివే మన డ్రైవర్ అయితే రివే తీసిచ్చిండు. లాస్ట్ కిల్ ఏదో కావాలని చెప్పి అంటున్నాడు. లాస్ట్ కిల్ అయితే ఇచ్చేద్దాం. సక్సెస్ఫుల్గా ఇచ్చేద్దాం. మనకైతే హీల్ పిస్టల్తో కొడుతున్నారు. మనం లాస్ట్ కిల్ అడుగుతున్నాడు అనమాట. ఇచ్చేద్దాం ఏముంది. మనం ఆల్రెడీ 12 కిల్ కొట్టాం. ఇది అన్నాం కదా కొడతాం గాయస్. మనం కిల్స్ అయితే కొడతామన్నాం కదా. అయితే చూసుకున్నట్లయితే 12 కిల్లు అయిపోయినాయి. చాలు తెలుగుడి సత్తా మినిమం ఉండాలి. రీజనల్ టాప్ 1 ప్లేయర్స్ ఆడేటప్పుడు టాప్ 1లో ఉన్నప్పుడు ఇది హైప్ పుట్టించాలి. ఇది రీజనల్ ప్లేయర్ మజాక. రీజనల్ తగ్గేదే లేదు గైస్ అసలు. సో ఈ వీడియో అంతే గైస్. సో చూసిన ప్రతి ఒక్కరికి ఎంతో కొంత నచ్చి ఉంటుంది. లాస్ట్లో చూసారంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకోండి గైస్. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో అండ్ కంటెంట్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది అనమాట. సో లైవ్ స్ట్రీమ్ అయితే పెడదాం అనుకుంటున్నాను. ఎంతమందికి లైవ్ స్ట్రీమ్లో ఏ కంటెంట్ బేస్ మీద పెడితే బాగుంటుంది అనేది ఒకసారి కామెంట్ చేశారనుకోండి. డిస్కస్ చేసి లైవ్ స్ట్రీమ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అనమాట. ఓకే బాయ్. ఓకే గాయ్స్, బాయ్ గాయ్స్.